నేపాల్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పశుపతినాథ్ క్షేత్రం. కానీ ఆ పరమేశ్వరుడి ఆలయానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో జనారణ్యానికి దూరంగా ఒక రహస్య శక్తి దాగుంది. ఒకవైపు నిశ్శబ్దంగా ప్రవహించే బాగ్మతి నది, మరోవైపు 17 శ్మశాన వాటికల మధ్య వెలసిన ఒక అద్భుత శక్తి కేంద్రం. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో ఉండరు, కేవలం ఒక చిన్న నీటి గుంటలో కలశ రూపంలో రహస్యంగా కొలువై ఉంటారు. ఎందుకీ గోప్యత? పశుపతినాథ్ దర్శనం కంటే ముందే ఈ దేవిని ఎందుకు దర్శించుకోవాలి? శతాబ్దాల కాలంగా తంత్ర సాధకులు ఇక్కడ ఏం వెతుకుతున్నారు? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నేపాల్లోని అత్యంత రహస్య దేవీ క్షేత్రం గుహ్యేశ్వరి శక్తిపీఠం గురించి. ఈ క్షేత్రం యొక్క పుట్టుక వెనుక ఒక కరుణాజనకమైన పురాణ గాథ ఉంది. దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో తన భర్త అయిన పరమశివుడికి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. ఆగ్రహోదగ్రుడైన శివుడు ఆ మృతదేహాన్ని తన భుజాన వేసుకొని తాండవం చేస్తుండగా సృష్టిని రక్షించేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 51 భాగాలుగా ఖండిస్తాడు. ఆ సమయంలో సతీదేవి శరీరంలోని 2 మోకాళ్ళు ఈ ప్రదేశంలో పడ్డాయి. మరికొన్ని పురాణాల ప్రకారం ఇది అమ్మవారి గుహ్య అంటే రహస్య భాగం పడిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ఆలయానికి గుహ్యేశ్వరి అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారిని మహామాయ లేదా మహాశిర అని పిలుస్తారు. ఇక్కడి భైరవుడు కపాలి భైరవుడు. ఇక్కడి ఆలయ నిర్మాణం చాలా విభిన్నంగా ఉంటుంది. ఇది భూటాన్ లేదా నేపాలీ పగోడా శైలిలో నిర్మించబడింది. విశేషం ఏమిటంటే ఈ ఆలయ గర్భగుడికి పైకప్పు ఉండదు, అది ఆకాశానికి తెరచి ఉంటుంది. ఇది మూలధార చక్రాన్ని సూచిస్తుంది. ఇక్కడ విగ్రహం బదులుగా ఒక వెండి కలశం కింద ఉన్న చిన్న రంధ్రం గుండా ప్రవహించే నీటిని భక్తులు పూజిస్తారు. ఈ క్షేత్రం తంత్ర సాధనలకు అత్యంత ప్రధానమైనది. కాళీ తంత్రం, చండీ తంత్రం మరియు శివ తంత్రాలలో ఈ ఆలయ ప్రసక్తి ఉంది. శ్మశాన వాటికలపై నిర్మించబడిన ఈ క్షేత్రం తార్కిక మరియు ఆధ్యాత్మిక శక్తుల కలయికగా పరిగణించబడుతుంది. అందుకే ఇక్కడ తంత్ర సాధకులు తమ సిద్ధులను పొందేందుకు రహస్య పూజలు నిర్వహిస్తుంటారు. బాగ్మతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం పశుపతినాథ్ ఆలయానికి శక్తి పీఠంగా భావిస్తారు. నేపాల్ సాంప్రదాయం ప్రకారం శివుడిని దర్శించుకునే ముందు శక్తిని పూజించాలి. అందుకే పశుపతినాథ్ వెళ్ళే భక్తులు ముందుగా గుహ్యేశ్వరి దేవిని దర్శించుకోవడం ఆచారం. నేపాల్ రాజ కుటుంబీకులు సైతం ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలోని మురుగస్థలి అడవిలో శివపార్వతులు విహరించేవారని ప్రతీతి. మీరు ఈ క్షేత్రాన్ని దర్శించాలనుకుంటే కాఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇది కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పశుపతినాథ్ ఆలయం నుండి నడక మార్గంలో కూడా చేరుకోవచ్చు. దర్శన సమయాలు: ఈ ఆలయం 24 గంటలు తెరిచి ఉంటుంది. అయితే ఉదయం వేళ దేవీ దర్శనం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి పౌర్ణమి రాత్రి ఇక్కడ శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించడం ఒక ప్రత్యేకత. ఒక ముఖ్య గమనిక: ఆలయ గర్భగుడిలో ఫోటోలు తీయడం నిషిద్ధం. కేవలం హిందువులు మరియు బౌద్ధులకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. గుహ్యేశ్వరి దేవి కేవలం ఒక ఆలయం కాదు, అది సృష్టిలోని ఆదిశక్తికి నిలయం. మీలోని రహస్య శక్తులను మేల్కొల్పి జీవితంలోని దుఃఖాలను దూరం చేసే మహోన్నత క్షేత్రం. ఒక్కసారి ఆ బాగ్మతి నది ఒడ్డున కూర్చొని ఆ తల్లిని మనసారా ప్రార్థిస్తే ఆ అనుభూతి వర్ణనాతీతం. మీరు నేపాల్ వెళ్తే పశుపతినాథునితో పాటు ఈ రహస్య శక్తిపీఠాన్ని
దర్శించుకోవడం అస్సలు మర్చిపోకండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శక్తి. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శక్తి అని కామెంట్ చేయండి. మీరు పశుపతినాథ్ వీడియోని చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి వెంటనే వీక్షించండి. ఆధ్యాత్మిక ప్రయాణాలకు మరియు వైద్యపరమైన సమాచారాల కోసం ఫిజికల్ వ్యూని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.